నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు, తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే, స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి. చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు, మీరు కూర్చున్నట్టు లేదు, ఆనసించినట్టు ఉంది. చెప్పాల్సి ఉంది సార్, మినిషి గారు. ఎమ్మెల్యే స్పీకర్